RRB clerk, paper number 45. Question number 41. A boat covered 36 kilometers upstream in 5 hours. If the speed of the current is 1.2 kilometer per hour, how much time will the boat take to cover 84 kilometer downstream? అంటే టైం అడిగాడు అంటే డిస్టెన్స్ కావాలి, స్పీడ్ కావాలి, డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇటు పక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి, డౌన్ క్యాలిక్యులేట్ చేయాలి. 36 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్ అంటే 7.2 m మైనస్ ఎస్ వాల్యూ వస్తుంది. సో ఎస్ వాల్యూ ఎంత చెప్పాడంటే 1.2 చెప్పాడు. అప్పుడు ఎం వాల్యూ ఎంత అవుతుంది అంటే 8.4 అవుతుంది. ఎం ప్లస్ ఎస్ వాల్యూ ఎంత అవుతుందంటే 9.6 అవుతుంది. అంటే 84 కిలోమీటర్స్ 9.6 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో మల్టిప్లైడ్ బై 10 రాశాను. 6 దీంట్లో 1 టైమ్ అండ్ 4 టైమ్స్, 6 దీంట్లో 1 టైమ్ 6 టైమ్స్, 2 దాంట్లో 7 టైమ్స్, 2 దీంట్లో 8 టైమ్స్, 2 దీంట్లో 4 టైమ్స్, 2 దీంట్లో 5 టైమ్స్, అంటే 35/4. 8 3/4 hours, అంటే 8 hours 45 minutes. Choice 4 is the answer. Question number 42. Ujala started a business with an investment of 1,200 rupees. At the end of 8 months from start of the business, Sirisha replaced Ujala with an investment of 1,400. What amount of profit earned by Sirisha out of a total annual profit of 38,000 rupees? సో ఫస్ట్ పర్సన్ ఏమో 12 రూపీస్తో 8 months తర్వాత వెళ్ళిపోయాడు. రెండో మనిషి ఏమో 1,400 రూపీస్తో 8 months తర్వాత వచ్చారంటే 4 months. 4 దాంట్లో 3 టైమ్స్, 2 దాంట్లో 4 టైమ్స్, 2 దీంట్లో 7 టైమ్స్, అంటే 12:7 వస్తుంది. అడిగింది రెండో మనిషి యొక్క షేర్. మొత్తం 19 పార్ట్స్. 19 పార్ట్స్ 38,000 అయితే 1 part 2,000 అవుతుంది, 7 parts 14,000 అవుతుంది. ఆన్సర్ ఈ చాయిస్ 5. క్వశ్చన్ నెంబర్ 43. Area of a square is 961 square meters and its side is 3 meters more than diameter of this circle. What is the circumference of this circle? Circumference of the circle అంటే 11 బై నెంబర్ అయి ఉండాలి. 3 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం రండి. సో స్క్వేర్ యొక్క సైడ్ 961 అంటే స్క్వేర్ యొక్క ఏరియా 961 అంటే సైడ్ 31 అవుతుంది. A is equal to 31. డయామీటర్ ఎంత అంటే 3 తక్కువ అంటున్నాడు, అంటే 28. రేడియస్ ఎంత అంటే 14 అవుతుంది. అడిగింది సర్కంఫరెన్స్ కాబట్టి 2 × 22/7 × 14. 14 7 2 times 44 × 2. Answer is going to be 88. Question number 44. The respective ratio between the ages of present ages of B and C is 25:24. 24 years ago, the respective ratio is 17:16. What is the sum of B and C present age? Present age ఎన్ని పార్ట్లు ఉంది? 25 + 24 అంటే 49. Your answer must be a definite multiple of 49. 49 multiple ఈ ఒక్క నంబరే ఉంది కాబట్టి అదే నంబర్ ఆన్సర్ అవుతుంది. Question number 45. The value of a Jeep depreciates at 10% per annum, 10% each year. The Jeep was purchased in 2016 for 6,50,000. What will be the value of the Jeep at the end of 2 years? అంటే 6,50,000 పెట్టి కొన్నాను అంటున్నాడు. 10% చొప్పున అంటే 90/100 multiplied by 90/100. Don't calculate. So your answer must be a definite multiple of 9. సో 9 దీంట్లో పోదు, 9 దీంట్లో పోదు, 9 దీంట్లో పోదు, 9 దీంట్లో పోతుంది, 9 దీంట్లో పోతుంది. 2 ఆన్సర్లు ఉన్నాయి. 65లో నెంబర్ ఏముంది? 13 ఉంది. ఈ నెంబర్లో 13 క్యాన్సిల్ అవ్వదు. ఈ నెంబర్లో డెఫినెట్గా 13 పోయే ఉంటుంది. చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 46. A bought 5 pens for 5 rupees each, 7 pencils for 7 rupees each, 2 sharpeners for 12 rupees each. What is the average price of all the articles? 5 pens each 5 rupees అంటే టోటల్ 25 rupees. 7 rupees అంటే 49 rupees. 2 12 rupees అంటే 24 rupees. అంటే టోటల్ 98 rupees వచ్చింది. మొత్తం ఎన్ని ఐటెంలు కొన్నాడు? 5 పెన్నులు, 7 పెన్సిళ్ళు, అక్కడికి 12, 12 2 షార్ప్నర్లు 14. సో డివైడెడ్ బై 14. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 7. చాయిస్ 2 is the answer. Question number 47. Two numbers are in the ratio 11:7. If 7 is added to each, the ratio becomes 6:4. What is the sum of both the numbers? So both the numbers యొక్క సమ్ అంటే 11x + 7x అంటే 18 పోయే నెంబర్ అవ్వాలంటే 9 పోవాలి. పోతుంది, పోవట్లేదు, 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 పోవట్లేదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 126. Question number 48. Amala purchased a watch for rupees 1,200 and sold it to Vijay by earning a profit of 25%. Vijay sold it to Raju incurring a loss of 10%. How much Raju pay for the watch? So 1,200 rupees. 1,200 rupees 25% profit అంటే 125/100. Next 10% loss అంటే 90/100. So then your answer must be a definite multiple of 9. No, no, no.
Yes, no. Answer is going to be choice 4. Question number 49. Mumutty invested P rupees in a scheme offering 15% per annum simple interest for 5 years, and the interest earned from scheme is 1320. What is the value of P? సో 1320 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటున్నాడు. ఇంట్రెస్ట్ ఎంత అన్నాడంటే 15%, 5 years అంటే 75%. ఇది 75% అయితే 100% ఎంతో కావాలి. దిస్ నెంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 11. దిస్ ఇస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 11. నో, నో, yes, no. Answer is going to be 1760 rupees. Question number 50. 3D bar diagram ఇచ్చాడు. Refer the graph and answer the given questions. The data given is regarding number of Gmails received by 5 servers ABCD on 1st June 2019. జూన్ 2019 1st June అంట, అది గుర్తుపెట్టుకోండి. లోపలికి వెళ్ళాక డేట్లు మారిస్తే మార్చుకొని క్యాలిక్యులేట్ చేద్దాము. దీన్ని చక్కగా టాబ్యులర్ ఫామ్ కి తీసుకొస్తాము. ఎట్లా అంటే ఈ ఒక్కొక్క స్పేస్ 200 ఉంది, 5 స్పేసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక్కోటి 40, అంటే ఇది 800కి తక్కువ ఉంది, ఒక స్పేస్ తక్కువ ఉంది కాబట్టి 760, ఇదేమో 800, ఇదేమో 960, ఇదేమో 1000, ఇది వచ్చేటప్పటికి 1240. వీటన్నిటితో చక్కగా ఒక టేబుల్ రాసేసుకుంటే ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయటం మోస్ట్ కంఫర్టబుల్ గా చేయొచ్చు. సో ఈ రకంగా టేబుల్ ఫామ్ చేసేసుకొని క్యాలిక్యులేట్ చేసేద్దాం రండి. So question number 50. If 20% of the number of Gmails received by E and 30% of the Gmails received by server B were spam mails, what is the total number of spam Gmails received by server B and server E together? So B లో ఎంత పర్సెంటేజ్ అంట, ఫస్ట్ చెప్పింది ఈ చెప్తున్నాడు, ఈలో 20% అన్నాడు, అంటే 1240లో 20% అంటే 248. నెక్స్ట్ 30% ఆఫ్ బిలో 30% అంటే అది 240. ఈ రెండు యాడ్ చేస్తే 488 ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. చాయిస్ 3 ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51. నంబర్ ఆఫ్ జీమెయిల్స్ రిసీవ్డ్ బై సర్వర్ సి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ నంబర్ ఆఫ్ జీమెయిల్స్ రిసీవ్డ్ బై బి? సో 160 మోర్ ఉంది దీనికన్నా. ఎంతకి 160? 800కి డివైడెడ్ బై 800. 5 times పోతుంది. 1/5 ఈజ్ నథింగ్ బట్ 20%. Question number 52. What is the average number of Gmails received by BCE? So 1240 ను 960 అంటే 2200 plus 800 అంటే 3000 divided by 3 అంటే answer is 1000. Question number 53. What is the respective ratio between total number of Gmails received by server A and B together? A and B together అంటే 1560 and server E అంటే 1240. 0 క్యాన్సిల్ చేసా. 4 దీంట్లో 3 times 9 times 39 వచ్చింది. 39తో ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 54. నంబర్ ఆఫ్ జీమెయిల్స్ రిసీవ్డ్ ఆన్ 2nd June. ఇది యాక్చువల్గా 1st June డేటా, గుర్తుపెట్టుకోండి. June 2019 బై సర్వర్ సి ఈజ్ 30% మోర్ దాన్ రిసీవ్డ్ బై ద సేమ్ సర్వర్ ఆన్ 1st June 2019. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ జీమెయిల్స్ రిసీవ్డ్ బై సర్వర్ సి ఆన్ 2nd June 2019? సో 960కి 960 ఉంది. 960కి ఎంత పర్సెంటేజ్ పెరగాలి? 30%. 10% అంటే ఎంత? 96. 100 అనుకున్నాం అనుకోండి, ఒక 4 తక్కువ, ఇంటూ 3 300, 12 తక్కువ అంటే 288. సో 288 అంటే చివరిలో 8 రావాలి. 8తో చాయిస్ 3 ఉంది. చాయిస్ 3 ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్, ఎందుకంటే చాయిస్ 5 కూడా లేదు ఆ నంబరు. ఆన్సర్ ఈస్ చాయిస్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. X square is equal to 16. Then x is equal to +4 or -4. నెక్స్ట్ y. సో ఇది 8 into 3 గా రాసుకున్నాం అనుకోండి. x - 8 into x + 3 అంటే x వాల్యూ ఎంత వస్తుందంటే 8,3 వస్తుంది. ఈ నంబరు ఈ రెండిటికి మధ్యలో -3 వస్తుంది. ఈ రెండు నెంబర్లు కూడా ఈ నెంబర్కి మధ్యలో నెంబర్లు అయిపోతాయి. మధ్యలో నెంబర్లు అయిపోయినాయి అంటే ఆన్సర్ ఈజ్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 56. సో దీన్ని 4 into 2 గా రాసుకున్నాం అనుకోండి. ఎక్స్ వాల్యూ 4,2 అవుతుంది. y వాల్యూ 6 into 3 గా రాసుకున్నాం అనుకోండి. 6,3 అవుతుంది. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ 4 అనేది రెండింటికి మధ్యలో నెంబర్ అనుకుంటాను చూడండి. మధ్యలో నెంబర్ వచ్చిందంటే ఇందాక మాట్లాడుకున్నట్టే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 57.
Study the table and answer the given questions. The given data is regarding number of people who visited store XYZ on 5 different days. Day 1, day 2, day 3, day 4, day 5. సో 5 days లో అటెండ్ అయిన వాళ్ళ యొక్క నంబర్లు చెప్తున్నాడు, దాని నుంచి క్వశ్చన్లు ఆన్సర్ చేయమని అడుగుతున్నాడు. 40% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ స్టోర్ ఆన్ డే 6 ఇస్ ఈక్వల్ టు, డే 6 లేదు మన దగ్గర, ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ ద స్టోర్ ఆన్ డే 4. హౌ మెనీ పీపుల్ విజిటెడ్ డే ఆన్ డే 6? డే 4 లో ఎంతమంది అటెండ్ అయ్యారు? 300. ఇదంట డే 6 లో 40% అంట. అయితే 100% ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. 4 దాంట్లో 25 times, 25 into 30, 750 is going to be the answer. Question number 58. What is the difference between the total number of people who visited the store on day 1, day 2 together and number of people who visited on day 3? Day 1, day 2 కలిపి ఎంతమంది అటెండ్ అయ్యారు? 1400. నెక్స్ట్ ఇంకోటి డే 3 450. 1400 కి 450 కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 950. Question number 59. What is the respective ratio between total number of people who visited store on day 3 and day 4 together? Day 3, day 4 అంటే 750. దానికి day 1 600, 150 5 times and 150 4 times. Answer is going to be 5:4. Question number 60. Right. Average time spent by the spent in the store by each person on day 3 is 16 minutes. And average time spent in store by each person on day 5 was 12 minutes. The total how much time was spent on day 3 and day 5 together by all the people who visited the stores on these 2 days? ఆన్సర్లు చూస్తే అన్ని అవర్స్లో ఉన్నాయి, అంటే బిగినింగ్ నుంచి అవర్స్లోకి మార్చుకొచ్చి క్యాలిక్యులేట్ చేసేద్దాము. సో డే 3 16 minutes. ఎంతమంది వచ్చారు? డే 3లో 450 members వచ్చారు. ఇంటూ 16 minutes డివైడెడ్ బై 60 రాసా, ఎందుకంటే అవర్స్లో కన్వర్ట్ చేస్తున్నా. ప్లస్ ఇంకో డే ఏమంటున్నాడంటే డే 5. డే 5 ఎంతమంది విజిట్ చేశారు? 700 ఇంటూ 12 minutes డివైడెడ్ బై 60 రాసా. 12 దీంట్లో 5 times, 5 దాంట్లో 140 times, 15 30 times, 15 4 times, 4 times, 120 hours plus 140 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 260 hours. క్వశ్చన్ నెంబర్ 61. అబ్జర్వ్ చేశారో లేదో, ఇందాక 5 క్వశ్చన్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా 5 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే డేటా అనాలిసిస్ 10 క్వశ్చన్లు వచ్చినాయి. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. మరి మీరు ఎందుకు ఇస్తున్నారు? డేటా అనాలిసిస్ కొంచెం ఎక్కువ నేర్పుదాం అనుకొని చివరిలో, అంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి డేటా అనాలిసిస్ కొంచెం ఎక్కువ నేర్పుదామనే ఉద్దేశంతో ఇచ్చాము. ఇఫ్ 30% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ స్టోర్ ఆన్ day 1 were females and the respective ratio between number of females who visited the store on day 1 and day 1 and the number of female who visited the store on day 4 is 3:2. How many male visited on day 4? So 30% on day 1 అంటే ఎంత అవుతారు? 180. ఇది డే 1 ఫీమేల్, డే 1 ఫీమేల్ కి డే 4 ఫీమేల్ కి రేషియో 3:2. అంటే ఇది 3 parts అయితే 2 parts ఎంత? 60 times 120 వస్తుంది. డే 4 ఎంతమంది విజిట్ చేశారు? 300. 300లో 120 ఫీమేల్ అంటే మేల్ ఎంతమంది ఉంటారు? 180. మనల్ని అడిగినటువంటి ఆన్సర్ అదే. ఆన్సర్ ఈ చాయిస్ 5. 62. మళ్ళీ డేటా అనాలిసిస్ వచ్చినట్టుంది, క్యాస్లెట్ వచ్చింది. సార్ ఇంతవరకు ఎప్పుడు 10 ఇవ్వలేదని ఇందాక చెప్పారు, మళ్ళీ ఇచ్చారు కదా. ఇందాకే చెప్పారు నేను, చివరికి వచ్చాక డేటా అనాలిసిస్ కొంచెం ఎక్కువ నేర్పిద్దాం అనిపించి ఈ రకంగా ప్రయత్నం చేశాము. రైట్, క్యాస్లెట్ ఇస్తున్నాడు, భయపడొద్దు. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ద డేటా గివెన్ రిగార్డింగ్ ద డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ బై 3 cars XYZ at different speeds. అంటే చూద్దాం. కార్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈస్ 300 kilometers. కార్ వై distance traveled is 100 kilometers less than the traveled by car Z. Speed is 80 km/h, which is 20 km/h more than that of X. Time taken to travel the whole distance is 8 hours. అంటే ఇక్కడ నాకు ఏమేం కనపడి అంటే XYZ కార్లు కనపడి, డిస్టెన్స్ కనపడింది, స్పీడ్ కనపడుతుంది, టైం కనపడుతుంది. నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆల్ ద 3 cars is 1400 kilometers. రండి దీనికి టేబుల్ వేసేద్దాము. X, Y, Z. డిస్టెన్స్, స్పీడ్, టైం రాసుకున్నాను.
రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 300 కిలోమీటర్స్. అది ఎక్స్ గురించి అని అడిగాడు, 300 కిలోమీటర్స్ రాశాను. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 100 కిలోమీటర్స్ మోర్ దాన్ లెస్ దాన్ ట్రావెల్డ్ బై జడ్ లేదు కాబట్టి వై రాదు. నెక్స్ట్, కానీ లాస్ట్ లో టోటల్ 1400 కిలోమీటర్స్ అని చెప్పాడు కదా. 1400 కిలోమీటర్స్ చెప్పాడంటే ఇప్పుడు ఇది కలిపి ఎంత అవుతుంది? 1100 అవుతుంది. దీనికన్నా ఇది 100 తక్కువ అంటే 100 తీసేస్తే 1000 అంటే ఇది 500 అవుతుంది, ఇదేమో 600 కిలోమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడంటే నెక్స్ట్ స్పీడ్ ఈజ్ 80 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ 80 కిలోమీటర్ పర్ అవర్ అంట. హుచ్ ఈజ్ 20 కిలోమీటర్స్ మోర్ దాన్ ఎక్స్ అంటే అది 60 అవుతుంది. ఈ రెండింటి టైములు క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇది 5 అవర్స్. నెక్స్ట్ ఇదేమో 500 డివైడెడ్ బై 8 అవుతుంది. 4 దీంట్లో 2 టైమ్స్, 4 దాంట్లో 125 టైమ్స్, 2 దాంట్లో మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. సో 500 కిలోమీటర్స్ 80 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేశాడు. 500 డివైడెడ్ బై 80 రాసామనుకోండి, 0 గెట్స్ క్యాన్సిల్. 2 4 టైమ్స్ 225 టైమ్స్ అంటే 6 1/4 అవర్స్ అంటే 6 అవర్స్ 15 మినిట్స్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇది టోటల్ టైం ఏమో 8 అవర్స్ చెప్తున్నాడు. ద టైమ్ టేకెన్ టు ట్రావెల్ ద హోల్ డిస్టెన్స్ ఈజ్ 8 అవర్స్ అంటే దాని యొక్క స్పీడ్ కూడా తీసుకొచ్చేస్తా. స్పీడ్ ఎంత అవుతుందంటే 600 డివైడెడ్ బై 8, దట్ విల్ బి 75 కిలోమీటర్ పర్ అవర్. డేటా ఫిల్ చేసాం కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ చేసేద్దాము. క్వశ్చన్ నెంబర్ 62. స్పీడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ స్పీడ్ ఆఫ్ జెడ్. సో స్పీడ్ ఆఫ్ జెడ్ ఎంత ఉంది? 75. ఇది ఎంత ఉంది? 60. అది ఎంత లెస్? 15 లెస్. ఎంతకు లెస్? 75కి. 15 డివైడెడ్ బై 75 అంటే 1/5. 1/5 ఈజ్ నథింగ్ బట్ 20%. ఆన్సర్ ఈజ్ 20%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎక్స్ అండ్ జెడ్? ఎక్స్ కి జెడ్ కి డిఫరెన్స్ ఎంత ఉంది? ఇది 300 ఉంది, ఇది 600 ఉంది అంటే డిఫరెన్స్ ఈజ్ 300. ఆన్సర్ ఈజ్ 300 కిలోమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 64. What is the sum of the time taken by all the 3 cars complete their respective distances? మొత్తం టైం ఎంత పడుతుంది? 5 + 8 13, 13 + 6 19 hours 15 minutes. ఆన్సర్ ఈజ్ చాయిస్ 4. క్వశ్చన్ నెంబర్ 65. నంబర్ సిరీస్ ఉంది అంటే ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చినట్టు. రైట్. క్వశ్చన్ నెంబర్ 69. న్యూమరికల్ ఎబిలిటీ. సో 140% ఆఫ్ 500 బై 100 రాస్తే 00 క్యాన్సిల్ అయిపోతుంది అంటే దిస్ విల్ బి 700. నెక్స్ట్ 240కి 75% క్యాలిక్యులేట్ చేస్తా అంటే 3/4. 4 60 times 60 into 3 180. ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 880. క్వశ్చన్ నెంబర్ 70. సో 5 square is 25. 25 into 3 75. 8 into 2 16. యూనిట్స్ ప్లేస్ లో 1 రావాలి. ఆన్సర్ ఈజ్ 91. అబ్జర్వ్ చేశారో లేదో, న్యూమరికల్ ఎబిలిటీ తేలిగ్గా ఇచ్చాడు. కారణం ఏంటంటే 3 డేటా అనాలిసిస్ అంటే 13 క్వశ్చన్స్ డేటా అనాలిసిస్ ఉంది కాబట్టి న్యూమరికల్ ఎబిలిటీ తెలియజేశాడు. రైట్. 9 దాంట్లో 8 times 72 3 times అంటే 145 డివైడెడ్ బై 5 29. ఆన్సర్ ఈజ్ 29. ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపర్ ఎప్పుడు టైం బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ కాకపోతే ఏంటంటే మనం చేయాల్సింది తేలిగ్గా ఉన్నట్టు ముందుగా చేయాలి. అది ఎలా చేయాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 31st నుంచి అందరికీ వచ్చేస్తుంది ఇది, ద స్ట్రాటజీ ఎలా చేయాలనేది. రైట్. సో 12% ఆఫ్ 200 అంటే 24. 24 - 40 అంటే -16. ఈ -16 -16 అంటే ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇది అంతా అంతే వస్తుంది. సో అంటే ఆన్సర్ 9 పోయే నెంబర్ అయ్యి ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 13.5. క్వశ్చన్ నెంబర్ 73. సో 11 దీంట్లో 3 times పోతుంది, 13 దాంట్లో 3 times పోతుంది. 1/3 + 1/3 ఈజ్ 2/3. క్వశ్చన్ నెంబర్ 74. 11 దీంట్లో 2 times, 2 దాంట్లో 2 times. 4 into 3 12, 24. 24 + 2 ఆన్సర్ ఈజ్ 26. క్వశ్చన్ నెంబర్ 75. 9 square అంటేనేమో 81. 6 into 3 8, 8 into 2 6. 6 + 1 7 రావాలి. ఆన్సర్ ఈజ్ 297. క్వశ్చన్ నెంబర్ 76. 48. 3 square is 9. 6 square is 36. 45.
45/3 అంటే యాడ్ చేసుకుని రాయక్కర్లేదు. ఇక్కడ బై 3 రాస్తే 16 వస్తుంది, ఇక్కడ బై 3 రాస్తే 15 వస్తుంది. చివరిలో 1 ఉండాలి. 1తో ఉన్న ఆన్సర్ ఒకటే ఉంది. క్వశ్చన్ నెంబర్ 77. సో 4 into half అంటే ఈ వాల్యూ 2 అవుతుంది. ప్లస్ 24 30 ప్లస్ 30 ప్లస్ 30 60, 60 ప్లస్ 2 62. క్వశ్చన్ నెంబర్ 78. సో 1/3 ప్లస్ 1/3 2/3 2/3 క్యాన్సిల్ అయిపోయింది. 27 into 3 81. 81 plus 1 ఆన్సర్ ఈస్ 82. 79. సో ఇది 125 స్క్వేర్ అంటే 5/6. ఇదేమో 5/4, ఇది 5/4, 5/1 అంటే 5/5 అంటే 5/1 మిగులుతుంది. ఆన్సర్ ఈస్ 1. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. 10% ఆఫ్ 140 అంటే 14 ప్లస్ 20 into 11 ఆ లాస్ట్ తీసుకున్నాను అంటే 234. నెక్స్ట్ 30% ఆఫ్ 19 అంటే 27. చివరిలో 7 రావాలి. లాస్ట్ చాయిస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.